భారతదేశ చరిత్రలోనే అమ్మఒడి పథకం అనేది అది పెట్టడం అతి గొప్ప ఆలోచన అని చెప్పుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలోనే చదివే పిల్లలు చాలా తక్కువ, చాలామంది పిల్లలు చిన్న వయస్సులోనే పనికెళ్ళడం, దాని గురించి పూర్తిగా స్టడీ చేసి ఆయన ఆ రోజుల్లోనే పాదయాత్ర చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క రాబోయే పౌరుల యొక్క జీవితాన్ని చక్కదిద్దారనే ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న చిన్న పిల్లగాళ్ళు చిన్న వయసులోనే పనికి వెళ్ళడం చూశాడు ఆయన. ఇలా ఎందుకు చదివించలేకపోతున్నారంటే ఆర్థికంగా మా దగ్గర డబ్బులు లేవు, చదివించే స్తోమత కూడా మా దగ్గర లేదంటూ ఆ యొక్క తల్లిదండ్రులు చెప్పడం ఆయనకు మనసులా కుదిపేసింది. అప్పటి నుంచి అది మైండ్లో పెట్టుకొని రాజకీయాన్ని రాజకీయం వైపుగా, ప్రజల సంక్షేమాన్ని ప్రజల వైపు సంక్షేమంగా నడిపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే దాని గురించి అమ్మఒడి గురించే బ్రహ్మాండంగా అమ్మఒడి గురించే చంద్రబాబు నోట అది భారతదేశంలోనే గొప్పది, ఆ ఆలోచన రావడే గొప్పదని ఆయన చెప్పడం జరిగింది. నిజానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వ్యక్తి బ్రతకడానికి అమెరికాకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ ఆయన అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే ఇంగ్లీష్ భాష అనేది వాడుకోవడం రావడము, అది చదవడం కూడా వాడుకలోకి వస్తూ ఉంటే ఆ సందర్భంలో ఆ ఫారినర్ వచ్చి అంటే మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తే అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పుడు చంద్రబాబు గారితో కలిసి ఈ విధంగా మాట్లాడినట. ఏమని? చంద్రబాబు గారు భారతదేశం మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇంగ్లీష్ ఉచ్చారణ కానీ రాయడం కానీ వాడుకలో వస్తుంది కదా, మరి మీరెందుకు దీన్ని ఏపీ రాష్ట్రంలో అమలు చేయడం లేదని అడిగితే ఆయన మా పార్టీలోనే తెలుగుదేశం అనే పార్టీ ఉంది, మా పార్టీ ఈ యొక్క తెలుగు సంస్కృతిని వీడి వేరే భాషను నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఇది తెలుగులోనే నేర్చుకోవాలి, అవసరమైతే పనులు చేసుకోవాలి తప్ప ఇంగ్లీష్ మన దేశాన్ని కొల్లగొట్టిపోయిన ఇంగ్లీష్ని నేర్పియము, మా దేశాన్ని కొల్లగొట్టిపోయి మా దేశాన్ని సర్వం ఆగం చేసిన బ్రిటిష్ వాళ్ళ యొక్క భాషను మేము వాడుకలోకి తీసుకోమని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పడం జరిగిందట. అంటే దీని కారణం ఏంటిది? ఒకవేళ విద్యార్థి చదువుకోవడం మొదలు పెడితే క్వశ్చనింగ్ చేస్తాడు, కానీ ఆ విధంగా అంత దుర్బుద్ధితోటి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. నా వెనకాల ఒక వీడియోని ప్లే చేస్తా, దాన్ని చూసుకున్న తర్వాత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన నోటితో వచ్చిన మాట ఒకసారి చూసుకోండి. చరిత్రలోనే గొప్ప పథకము అమ్మఒడి. ఈ ముచ్చటిని ఒకసారి పరిశీలించండి. ఆ సూపర్ సిక్స్ లో అతి కీలకం తల్లికి వందనం. ఒక గొప్ప స్కీమ్ ని గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినందుకు మేము చాలా అప్రిషియేట్ చేశాం. పిల్లల చదువుల కోసం అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొస్తున్నాం. ఈ గత ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం ఏంటంటే మీరు బిడ్డల్ని స్కూల్కి పంపించండి, మీకు ఇంత ఆర్థిక సహకారం మీ పిల్లలను మీ మామ చదివిస్తాడు అని చెప్పి ప్రతి చెల్లెమ్మకు నేను వాళ్ళ హామీ ఇస్తా ఉన్నాను. బిడ్డలు స్కూల్కి పంపిస్తున్న కారణంగా మీకు పుస్తకాలతో పాటు స్కూల్ ఫీజులతో పాటు యూనిఫామ్లతో పాటు భోజనంతో పాటు మీరు వాళ్ళని స్కూల్కి పిల్లల్ని ఒక మెటీరియల్గా చూడకుండా వాళ్ళు బయటకు వెళ్తే పనికి వెళ్తే 10 రూపాయలు వస్తాయి అని ఆలోచించకుండా 10 రూపాయలు ఏదో గవర్నమెంట్ ఇచ్చి చదివిస్తుందనేటువంటి ఒక గొప్ప స్కీమ్ని గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినందుకు మేము చాలా అప్రిషియేట్ చేస్తాం. ఇప్పుడు ఒక్కటి చూడండి, అది 1 సంవత్సరంతో అన్న మాట కాదు, అది గుర్తుపెట్టుకోండి ఒకసారి. తాను ఎన్నేళ్ళు పరిపాలన కొనసాగించాడో, ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లల్ని మీరు స్కూల్కి పంపించండి, నేను మీకు మామయ్యగా, ఆ పిల్లలకు మామయ్యగా, అక్కడున్న అక్కలకు తమ్ముళ్ళలాగా నేను మీకు డబ్బులు అందిస్తాను, పిల్లల్ని ముందు చదివిపియండి అనుకుంటూ ఆయన గారు ప్రతి సంవత్సరము వారికి డబ్బులు ఇవ్వడము, ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకురావడము, ప్రతి సంవత్సరంలో ప్రతి 6 నెలలకు 1 నెలకు ఇంగ్లీష్ పర్యవేక్షణల, అదేవిధంగా ఇంగ్లీష్ మాట్లాడడము, ఇంగ్లీష్ పైన గ్రిప్ సాధించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు ట్యాబ్స్ కావచ్చు, వాళ్ళకు సిస్టమ్ ప్రొవైడింగ్ చేసుడు కావచ్చు, ఎవ్రీడే ఈ ప్లేస్ క్లబ్ అని ఒకటి ఉంటుంది ఇంగ్లీష్లో, ఒక 5 మినిట్స్ ఒక టాపిక్ మీద మాట్లాడే దాని గురించి నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు గురుకులాల్లో చదువుకున్నప్పుడు బ్రహ్మాండమైన ఆలోచనతోటి కేసీఆర్ గారు పెట్టుడు, ఇంగ్లీష్ మాట్లాడు ఒక టాపిక్ పైన సబ్జెక్ట్ పైన 5 మినిట్స్ మాట్లాడితే నువ్వు రాంగ్ మాట్లాడు అయితే రైట్ మాట్లాడు, కానీ ఇంగ్లీష్ మాత్రం మాట్లాడనే కాన్సెప్ట్ తోటి కేసీఆర్ గారు పెట్టినట్టే ఆయన బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల్ని చదువుపియండి, ఏమన్నా ఉన్నా నేను చూసుకుంటాని అమ్మఒడి పథకాన్ని ఆయన భారతదేశంలో ఎవ్వరు పెట్టని విధంగా విద్యార్థుల లక్ష్యంగా. ఇప్పుడు ఏ నాయకుడు కానీ, ఏ ప్రజలు కానీ, ఏ చైతన్యవంతుడు కానీ, ఏ విద్యార్థి కానీ అడిగేది ఏంది? ఉచిత వైద్యం, విద్య, ఇది అడుగుతారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ రాష్ట్రంలో చేశారు, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేశారు, ఆంధ్రప్రదేశ్లో
జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఇంత చేసినా కూడా ఏ విధంగా మీకు జగన్మోహన్ రెడ్డి సైకో అవుపడిండు అంటే సైకో వాళ్ళే ఈరోజు సైకో అని చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి ఆ రోజు ఆ విధంగా అమెరికాలో ఉన్న వ్యక్తి ఇంగ్లీష్ గురించి ఎడ్యుకేషన్ పెట్టమంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క భయం మీకు అర్థమైందా? నాయకుడి లక్షణం తనతో పాటు 10 మంది ఎదగడం, నాయకుడి లక్షణము ప్రతి పేద బిడ్డ తనతో పాటు ఎదగడం, తన పిల్లలతో పాటు ఎదగడం, ఇదే కదా కావాల్సింది. అసుంటిది అమ్మఒడి పథకం, ఇది తల్లికో వందనం అనేది ఒకటి మార్చిండు. ఆ ఐడియా కూడా ఎట్లా వచ్చింది? ఎందుకంటే ఆ ఆలోచన ఎవ్వడికి రాలా. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి ముందు నుంచే రాజకీయాలు చేస్తూ ఉన్నాడు కదా, మరి ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? రాలే. పేద విద్యార్థులు ఎక్కడ చదువుకుంటారో, నువ్వు చేసేది తప్పు అని ఎక్కడ వేలెత్తి చూపెడతారనే భయంతో చంద్రబాబు నాయుడు గారు చేసిన కుట్ర. ఇంగ్లీష్ అనేది వాడుక భాషలోకి రావద్దు, ఎవరు నేర్చుకోవద్దు. అప్పటి నుంచి మొదలు పెడితే చదువుకున్న విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. అమ్మఒడి పెట్టడం వల్ల ఎంతోమంది చిన్న వయసులో పనిచేసుకున్న చిన్న పిల్లలు కూడా అందరూ పాఠశాలకు వెళ్ళడము, వారి సంఖ్య కూడా పెరగడము, ఇంగ్లీష్ పూర్తి స్థాయిలో మాట్లాడడం నేర్చుకోవడము, ఇదో గొప్పతనము, ఇది నాయకుడి లక్షణము, ఇది ఎడ్యుకేషన్ వెల్ఫేర్ని డెవలప్ చేసే విధానం ఇది. కానీ చంద్రబాబు నాయుడు దీన్ని కాపీ చేసి తల్లికో వందనం అనేది చాలా గొప్పది అంటే, అది కూడా నువ్వు జగన్మోహన్ రెడ్డి కాళ్ళు మొక్కి అతను కడిగిన నీళ్లు నెత్తిని మీద చల్లుకొని వచ్చేయాలి. చంద్రబాబు నాయుడు గారు, మీరు చేసిన ఏపీ ప్రజలకు అన్యాయము అంతా ఇంత కాదు. అక్కడ దాకేందుకు తెలంగాణకు కూడా దాపరించాడు కదా. తెలంగాణకు దాపరించి ఈ తెలుగు రాష్ట్రాలకు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. ఇతర రాష్ట్రాలు ఇంగ్లీష్ నేర్చుకొని వారు ఎడ్యుకేషన్ వెల్ఫేర్లో ముందుకు డెవలప్ అయిపోతూ ఉంటే, ఉద్యోగ రంగంలో దూసుకుపోతూ ఉంటే, మా తెలుగు రాష్ట్రాల్లో మాత్రము చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అనుకుంటా పాటలు పాడిస్తూ అదే చిన్న పోరగాళ్ళ వ్యవస్థను కాస్త అదే పనులు చేసుకొని ఉండేలాగా చేసిన వ్యవస్థ. ఈ పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సైకోనా, చంద్రబాబు నాయుడు గారు సైకోనా అనే దాని గురించి చంద్రబాబు నాయుడు గారు దీని గురించి డిస్కస్ చేసుకోవాలి.